ఆపరేషన్ సింధూర్ ఆగమేఘాల మీద ఎందుకు అర్ధాంతరంగా ముగిసింది? ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీకి ఇచ్చిన గ్యారంటీ ఏంటి? ప్రత్యక్ష యుద్ధం చేయలేక చేతులెత్తేసిన పాకిస్తాన్ అమెరికా దగ్గర ఏం ప్రామిస్ చేసింది? 1-2 రోజులు ఆగితే పాకిస్తాన్ ఆయుధ సంపత్తిని అంతం చేసేలా రెచ్చిపోయిన భారత్ ఆర్మీని మోడీ ఎందుకు వెనక్కి తగ్గమని చెప్పారు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని చేజేతుల మోడీ సర్కారు వదులుకుందా? లేదంటే భారత శక్తి సామర్థ్యాలకు తలొగ్గి మున్ముందు యుద్ధం చేయకుండానే పీఓకేను భారత్కు అప్పజెప్పేందుకు అమెరికా డీల్ కుదిర్చిందా? ఇన్నాళ్ళు పీఓకేపై థర్డ్ పార్టీ జోక్యాన్ని సహించని భారత్ మున్ముందు అమెరికా చెప్పినట్లు వినే బసవన్నలాగా తప్పబడుగు వేసిందా? ఇప్పుడు ఇవన్నీ సగటు భారతీయుడిలో మెదులుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి నేరుగా వింటే గాని భారత జాతి మనసు కుదుటపడదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇండియా పాకిస్తాన్ కాల్పుల మోత ఆగిపోయింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకున్నా ఇండియా ఎందుకు అమెరికా రిక్వెస్ట్ ను మన్నించింది? పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఏ మూలన దాక్కున్నా మట్టు పెడతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ కు ఎందుకు బ్రేక్ ఇచ్చారు? ఈ రాత్రికో రేపో పీఓకే ఎల్ఓసి దాటి అంతర్జాతీయ సరిహద్దుకు ఇండియన్ ఆర్మీ చేరుకుంటుందని ఆశించిన భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది ఎవరు? స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా లౌకిక భారతావనిలో మతాలకు అతీతంగా మోడీకి మద్దతు పలుకుతుంటే వెనకడుగు ఎందుకు వేశారు? ప్రపంచం మొత్తం బాసటగా నిలిచి పాకిస్తాన్పై పోరాటానికి భారత్కు మద్దతుగా నిలిస్తే జాతీయవాది నరేంద్ర మోదీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? యుద్ధానికి కాలు దువ్వుతున్న భారతావనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాంతి మంత్రం ఇప్పుడు ఎలా వినబడుతోంది? తన శత్రువు ఏ మూలన దాక్కున్నా వెతికి మరీ చంపేసే అమెరికా మన తల్లుల పసుపు కుంకాలను తూడ్చేసిన పాకిస్తానీలకు మన సైన్యం చంపకుండా ఎందుకు అడ్డుకుంది? డొనాల్డ్ ట్రంప్ పీస్ డీల్లో ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ కు లాభమా? మున్ముందు ఇండియాకు నష్టమా? ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై అమెరికా పెత్తనం తప్పదా? పాకిస్తాన్ గతంలో ఆక్రమించిన కాశ్మీర్ ను వశపరుచుకున్నాక మన ప్రధానమంత్రి సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటే బాగుండు కదా అని సగటు భారతీయుడి ప్రశ్నకు మోడీ ఏం సమాధానం చెప్తారు? ఇన్నాళ్ళు పీఓకే పాపం నెహ్రూదేనని పదే పదే చెప్పే మోడీ అండ్ కో ఇప్పుడు ఏం సమాధానం చెప్పనుంది? ఈసారి యుద్ధం ముగింపు పీఓకే స్వాధీనంతోనే అని విశ్వసించిన భారతీయుల కాంక్ష మోడీకి తెలియనిది కాదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచం సైతం అదే విశ్వసించిందని తెలుసు. అన్నీ తెలిసిన మోడీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం గ్యారంటీ ఇస్తే కాల్పుల విరమణకు ఒప్పుకున్నాడన్నది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. సాధారణంగా దేశాధినేతల మధ్య జరిగే మధ్యవర్తిత్వాలు చరిత్ర ముందుకు సాగే కొద్దీ మాత్రమే తెలుస్తుంది. మోడీని బెస్ట్ ఫ్రెండ్ గా, భారత్ ను తన బెస్ట్ మార్కెట్ గా చూసుకునే అమెరికా భారత్ కు చేసే ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచం దృష్టిలో మెదిలే ప్రశ్న. అంతర్గత సంఘర్షణలతో అనునిత్యం సైనిక పాలనలోకి వెళ్లే పాకిస్తాన్ లో ఇప్పుడున్న సర్కార్ డీల్ ను వచ్చే ప్రభుత్వమో మున్ముందు ఏర్పడే సైనిక పాలకులు పాటిస్తారనే గ్యారంటీ ఎవరిస్తారు? పాకిస్తాన్ కు ఆయుధ సరఫరా చేసి డబ్బు పోగేసుకునే అమెరికా, చైనాలు మధ్యవర్తిత్వం చేసేందుకు ఉపలాటపడ్డాయి. అయితే డ్రాగన్ మాట నమ్మని మోడీ అమెరికా ప్రెసిడెంట్ కాస్త బెటర్ అనుకున్నారు. యుద్ధానికి తెరలేపిన మోడీ కాశ్మీర్ ను సాధించకుండా ఎందుకు ఆపాడని మదనపడుతున్న సామాన్యుడి మదిని మున్ముందు విపక్షాలు నిద్ర లేపకుండా ఉండవు. ఈ విషయం మోడీకి తెలియనిది కాదు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించే వచ్చే ఎన్నికలకు బీజేపీ వెళ్తుందనుకుంటే సీజ్ ఫైర్ కు ఎందుకు ఒప్పుకున్నాడనేది విపక్షాల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ఇప్పుడు జరిగిన 2029 ఎన్నికల్లోగా పీఓకే సాధించకుండా మోడీ జనరల్ ఎలక్షన్ కు వెళ్లారనేది జాతీయవాదుల బలమైన నమ్మకం. నిండా మునిగిన వాడికి చలి ఉండదు అన్నట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ కు కొత్తగా పోయిందేమీ లేదు. ప్రపంచ బ్యాంకు ముందు దేహీ అంటూ నిన్న ఇవాళ కూడా $1 బిలియన్ అప్పు తెచ్చుకుంది ఇస్లామాబాద్. అదే మనం మాత్రం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. 1-2 ఏళ్లలో టాప్ 3 పొజిషన్ లోకి వస్తామని లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అనవసరంగా యుద్ధాన్ని కొనసాగిస్తే వచ్చే ఆర్థిక నష్టాలు దేశ ప్రగతిని వెనక్కి నెడతాయని ఆర్థిక కోణంలో మోడీ ఆలోచించారా అనే అభిప్రాయాలు కూడా
కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక కోణంతో ఆలోచిస్తే ఆత్మాభిమాన ఇష్యూ అయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి, భావోద్వేగంగా భారతీయ జనతాకు, రక్షణ పరంగా భారతదేశానికి ఎంత నష్టం చేస్తుందో మోడీకి తెలియదా? మొత్తానికి ట్రంప్ డీలేంటి అనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.